హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. అవర్ ఫాల్ట్ ఇదొక రొమాంటిక్ మూవీ గైస్. రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇదొక ట్రయాలజీ మూవీ గైస్. ఫస్ట్ మై ఫాల్ట్ అని ఒక మూవీ వచ్చింది, తర్వాత యువర్ ఫాల్ట్ అని ఒకటి వచ్చింది. ఇది లాస్ట్ మూవీ అవర్ ఫాల్ట్. యువర్ ఫాల్ట్ మూవీ జరిగిన 4 years తర్వాత ఈ మూవీ స్టోరీ ఉంటుంది. సో అది చూసాక ఈ మూవీ చూడండి. ఈ మూవీ రన్ టైం 1 hour 50 minutes ఉంటుంది గైస్. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడలేం. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్ గా ప్లాట్ ఏంటంటే, మన మెయిన్ క్యారెక్టర్స్ కి బ్రేకప్ అయి ఉంటుంది. సో వాళ్ళు వేరే ఒక వెడ్డింగ్ లో ఒకళ్ళకొకరు ఎదురవుతారు, బట్ మాట్లాడుకోరు. సో ఇక నెక్స్ట్ వాళ్ళ స్టోరీలో ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇఫ్ మీరు ముందు మూవీస్ చూస్తుంటే ఈ మూవీ కూడా సేమ్ ప్యాటర్న్ లో ఉంటుంది గైస్. అదే లవ్ సీన్స్ ఉంటాయి, అదే చిన్న చిన్న ట్విస్ట్లు ఉంటాయి, కిస్సింగ్ సీన్స్ ఉంటాయి. మెయిన్ గా ఈ మూవీని చాలా మంది అలాంటి సీన్స్ కోసమే చూస్తారు. డెఫినెట్లీ ముందు మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీలో అలాంటి సీన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి గైస్. సీన్ జరుగుతున్నప్పుడు కూడా వాంటెడ్లీ కెమెరాని బాడీ పార్ట్స్ దగ్గరికి జూమ్ చేస్తారు. కొన్ని సీన్స్ అయితే మరీ ఇంత ఓపెన్ గా చూపించడం అవసరమా అనిపించింది. సో పొరపాటున కూడా ఈ మూవీని ఫ్యామిలీతో చూడకండి. స్టోరీ విషయానికి వస్తే నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు మామ. ఐ నో ఇలాంటి మూవీని స్టోరీ కోసం ఎవరు చూడరు. నాకు మూవీలో స్టోరీ బాగుంటేనే కనెక్ట్ అవ్వగలను. ఇక్కడైతే కొన్ని సీన్స్ లో చాలా ఇల్లాజికల్ గా అనిపించింది. అండ్ హీరోయిన్ అయితే చాలా చైల్డిష్ క్యారెక్టర్ అనిపించింది. అస్సలు మెచ్యూరిటీయే లేదు ఆమెకి. సో స్టోరీ అయితే మీడియాకర్ గైస్. ఫస్ట్ లవ్ స్టోరీస్ లో ఇద్దరు లాయల్ గా ఉంటేనే కదా ప్యూర్ లవ్ అనేది. ఇక్కడ అలాంటిది ఏమీ లేదు గైస్. నాకు అందుకే స్టోరీ అసలు ఏం నచ్చలేదు. ఇఫ్ మీరు ముందు వచ్చిన మూవీస్ చూస్తుంటే అవి మీకు నచ్చుంటే ఇది కూడా మీకు నచ్చుతుంది అనిపిస్తుంది. నాకైతే అసలు ఏం నచ్చలేదు గైస్. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి, చాలా ఖర్చు పెట్టారని క్లియర్ గా తెలుస్తుంది. మ్యూజిక్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. సో ఓవరాల్ గా ఇఫ్ మీకు రొమాంటిక్ మూవీస్ చూడడం ఇష్టమైతే, ఎలాగో తెలుగు ఆడియోలో కూడా ఉంది కాబట్టి ఒకసారి ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయొచ్చు. లేదు బ్రో, నాకు మంచి స్టోరీ కావాలి, మంచి ఎండింగ్ ఉన్న మూవీ కావాలనుకుంటే ఈ మూవీ అలాంటివేం ఆఫర్ చేయదు గైస్. సో మీరు ఈ మూవీని స్కిప్ చేయడం మంచిది. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% యాజ్ ఎ మీడియోకర్ రొమాంటిక్ మూవీ. స్టార్టింగ్ లో చెప్పినట్లు చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది. సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది గైస్ అవర్ ఫాల్ట్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.